ఇంకా ఇంకా చెప్పాలంటే అందులో ఇంకా డీటెయిల్డ్గా పోతే స్కాంద పురాణంలోని తమసా నది సరయూ నది మధ్యలో మత్స్యాకృతిలో ఉన్నటువంటి ప్రాంతమే అయోధ్య, అక్కడే రాముడు జన్మించాడని కూడా ఉంది. అంటే అట్లాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. గరుడ పురాణం చాలా ఫేమస్, అపరిచితుడు. గరుడ పురాణంలోని చాలా క్లియర్గా అయోధ్య, మథుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, పూరి, ద్వారకాదిశ్చైవ సప్తైత మోక్షదాయక అని రాసింది. గరుడ పురాణ రిటర్న్ బై వేదవ్యాస మహర్షి వే బిఫోర్ 5th century BC, అంటే ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం. ఏమని రాశాడంటే ఈ 7 సప్త పుణ్యక్షేత్రాలు చాలా ముఖ్యమైనవి హిందువులకి. ఇవి ఈ 7 మోక్షానికి దారి, స్వర్గానికి ద్వారాలు అని రాశారు. అందులో మొదటిది అయోధ్య. అదే కదా మన జోసెఫ్ టైఫన్ హెల్లర్ రచించారు. ప్రూఫ్ కదా, ఎవిడెన్స్ ఇస్ వెరీ క్లియర్ కదా, ఇట్ ఈస్ ప్రూవ్డ్. అప్పుడు దాన్ని అంటే ప్రజల్లోనే అది ఉంది. ఆ ఆలయాన్ని ఎన్నిసార్లు రివైవ్ చేస్తూ వచ్చినా ఇది రామజన్మభూమి అనే దాని యొక్క ఉనికి పోలేదు. ఈ రామజన్మభూమిలో రాముడి యొక్క జన్మ నిర్ధారణ చాలా క్లియర్గా మనకి ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంది. మనకి ఇంకా చాలా రీసెంట్గా, ఇప్పుడు సరే ఇవి చాలా లక్షల సంవత్సరాలు అనుకుందాం, చాలా రీసెంట్గా నమ్మాళ్వార్ వారు తిరువాయమొళి అనేటటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. నమ్మాళ్వార్ వారు తెలుసు కదా మీకు. ఇప్పుడు మన రామానుజాచార్యుల వారు ఎట్లయితే ఒక ఆళ్వారో, తిరుప్పవై అనేది గోదావరి ఆచార్యులు ఎవరైతే అందులో ఒక ఆయన, ఒక వారు నమ్మాళ్వారు వారు 1100 సంవత్సరాల క్రితం వారి తిరువాయుమొళిలోని ప్రస్తావన తీసుకొచ్చారు అయోధ్య గురించి. తమిళ్లోని రాముణ్ణి ఐరామపిరన్ అంటారు, అయోధ్యని అయోటిల్ అంటారు. సో 1100 సంవత్సరాల వరకు ఆ హిస్టరీ ఎగ్జిస్ట్ అవుతూనే ఉంది. దెన్ అగైన్ ఇట్ వాస్ ప్రూవ్డ్ బై రిలీజియస్ స్క్రిప్చర్స్. అంతేకాదు స్కాంద పురాణంలోని అయోధ్య మహత్యంలో 18 నుండి 25 శ్లోకాల వరకు కంటిన్యూస్గా మనకి అయోధ్య రాముడి జన్మభూమే అని నిర్ధారించే శ్లోకాలు కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ దిస్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇది నేను ఆల్ ఆఫ్ సడన్ రీసెర్చ్ చేసేదేం కాదు, నా అంతటా నేను చెప్పే విషయం కూడా కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం, మీరు చెప్పే ప్రతి విషయం సుప్రీం కోర్టులో జరిగిన ఎవిడెన్స్ తో ఉన్న ప్రతిదీ మీరు మాట్లాడుతున్నారు. అదే మాట్లాడుతున్నా. అందులో ఏమని రచించిందంటే 18 నుండి 25 శ్లోకాల్లో ఒకటి, యదృష్ట్వాచ మనుష్యస్య గర్భవాసయో భవతి వినా దానేన తపస వినా తీర్థేర్వినా మకైః నవమి దివసే ప్రాప్తే వ్రతధారీ హి మనుషః స్నానదాన ప్రభావేన ముచ్యతే జన్మబంధనాత్ అని రాసిందండి. అంటే ఏంటంటే ఎవరైతే ఈ అయోధ్యలోని వచ్చి నవమి నాడు వారి పూజని వారు నిర్వహిస్తే ఇంకా మళ్ళీ తల్లి గర్భంలో మళ్ళీ జన్మించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఎప్పుడైతే నవమి నాడు స్నానం ఆచరించి దానం కాని చేస్తే ఇంకా వారికి జన్మం అన్నది ఉండదు అని స్కాంద పురాణంలో మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ దిస్ ప్లేస్ వాస్ ఫర్ హిందూస్. అంత ఫెయిత్ అండ్ అంత బిలీఫ్ ఉన్నటువంటి టెంపుల్. ఇంకా సింపుల్ మాటల్లో చెప్పాలంటే ముస్లిమ్స్కి మక్కా మసీద్ ఎలాగో, క్రిస్టియన్స్కి జెరూసలేం ఎలాగో, హిందువులకు అయోధ్య అటువంటిది. అటువంటి విషయం కూడా మనకి స్కాంద పురాణంలో కనిపించింది. ఇంకా మాట్లాడితే తులసీదాసు వారు రామచరిత మానస్ రచించారు. ఎప్పుడు ఈజ్ అన్ ఐ విట్నెస్. ఇంకా ఈ కేసులోనైతే ఈజ్ అన్ ఐ విట్నెస్. ఆయన ఆల్మోస్ట్ ఈ బాబ్రీ మసీద్ నిర్మాణం 1528లో జరిగింది కదా, 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో 1558 ప్రాంతంలోని ఆయన ఒక శ్లోకాన్ని రచించారండి. ఏమనంటే, రామజనం మందిర్ మహి తూరి మసీద్ బనాయ్ జబహి బహు హిందూ హతే తులసి కీనీ హాయ్ దిలియో మీర్ బాకీ అవధ్ మందిర్ రామ సమాజ్ తులసి రోవత్ హృదయాతీత్ త్రాహి త్రాహి రఘురాజ్ అని రాశాడండి. నాకు చదివినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తులసీదాస్ వారు ఏమని రచించారంటే, ఇక్కడ రామ మందిరాన్ని ధ్వంసం చేసి మీరు బాకీ అనేటటువంటి వ్యక్తి మసీదుని నిర్మిస్తున్నాడు, ఎందరో హిందువులు ఇక్కడ ప్రాణత్యాగాలను చేస్తున్నారు,
ఆ సన్నివేశాన్ని చూసినటువంటి తులసి అయిన నేను గుండెలు పగిలేలా రాముణ్ణి ఏడుస్తూ పిలుస్తున్నాను. త్రాహి త్రాహి రఘురాజ్ రోదతి హృదయాతీత్, హృదయము చీల్చి నేను ఏడుస్తున్నాను నా రాముడి జన్మస్థానాన్ని కాపాడుకోవడానికి అని రచించాడు. అద్భుతం. ఇట్ ఈస్ అగైన్ వెరీ క్రూషియల్ ఎవిడెన్స్. ఐ విట్నెస్. అవును, ఇంకా అసలు డైరెక్ట్ ఐ విట్నెస్. ఆ మనుషులు లేరు కానీ వాళ్ళు రాసిన రాతలు ఎప్పటికీ అలా ఉండిపోయాయి. అవి ఎవిడెన్స్లు అయ్యాయి. కరెక్ట్. అది ఇంకా మన వాల్మీకి రామాయణం తీసుకుంటే, మన వాల్మీకి రామాయణంలో కూడా రాముడు ఎక్కడ సరయూ నది తీరాన జన్మించినట్టు, ధనరు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించినట్టు, రాముడు ఆబ్వియస్లీ ఇక్ష్వాకు కులానికి చెందినట్టు, దశరథ మహారాజు 63వ రాజు, అతని పుత్రుడైనటువంటి రాముడు 64వ రాజు, సూర్యవంశానికి చెందినట్టుగా అంత క్లియర్గా మనకి వాల్మీకి రామాయణం ఎన్నో లక్షల సంవత్సరాల క్రితమే చెప్పేసింది. ఇంకా బెటర్ వేలో చెప్పాలంటే కాళిదాస రఘువంశం, కాళిదాస రచించినటువంటి రఘువంశము యూజువలీ ఈ ఇక్ష్వాకుల యొక్క లీనియేజ్ కానివ్వండి, వారి యొక్క పాలిటిక్స్ కానివ్వండి, వారు చేసినటువంటి యాక్టివిటీస్ గురించి చాలా క్లియర్గా అందులోని రచించారు అన్నట్టు. అందులో కూడా మనకి ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి కాళిదాస రఘువంశంలో కూడా. సో ఇన్ని ఎవిడెన్సెస్ మన హిందూయిజంలోని కనిపిస్తున్నాయి.